బాక్సాఫీస్ దగ్గర ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ అంచనాలను అందుకోవడంలో విఫలమైన విషయం తెలిసిందే. వరుసగా 3 సినిమాలు రిలీజ్ అయ్యి 3 సినిమాలు నిరాశపరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు రవితేజ చేస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 31 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని 32 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతూ ఉండగా వరుసగా పరాజయాలు సొంతమైనా కానీ రీసెంట్ టైమ్ లో రవితేజ నటించిన సినిమాల బిజినెస్ అన్ని సాలిడ్ గా దుమ్ములేపడం విశేషం. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు సినిమా తర్వాత రవితేజ కెరీర్ లో సెకండ్ హైయెస్ట్ బిజినెస్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఓవరాల్ గా రవితేజ నటించిన రీసెంట్ 5 మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కంగా 130 కోట్ల మార్కును అధిగమించడం విశేషం. మొత్తం మీద రీసెంట్ రవితేజ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను చూసుకుంటే ధమాకా మూవీ 18.3 కోట్ల బిజినెస్ ను, రావణాసుర 22.2 కోట్ల వరకు బిజినెస్ ను, టైగర్ నాగేశ్వరరావు 37.50 కోట్ల బిజినెస్ ను, ఈగల్ మూవీ 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకుంటే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మూవీ 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించగా టోటల్ గా రీసెంట్ రవితేజ 5 మూవీస్ 130 కోట్ల బిజినెస్ అందుకోగా యావరేజ్ గా ఒక సినిమాకి ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ 26 కోట్ల రేంజ్ దాకా జరుగుతూ ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉన్న మిస్టర్ బచ్చన్ మూవీతో ఎలాంటి కలెక్షన్లతో రవితేజ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.